ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం చదువుకోబోయే టాపిక్ పేరు ఓపీ పాయిజనింగ్. ఓపీ పాయిజనింగ్, వాట్ ఈస్ మీన్ బై ఓపీ పాయిజనింగ్? ఓపీ అంటే దట్ ఈస్, దీనికి ఇంకా పేర్లు ఉంటాయి. కోలినర్జిక్ పాయిజనింగ్, ఆర్ ఆర్గానో ఫాస్ఫరస్ పాయిజనింగ్ అని చెప్పేసి అంటారు. అయితే నార్మల్గా ఫార్మర్స్ వాళ్ళు దే విల్ యూస్ ఇన్సెక్టిసైడ్స్ టు కిల్ ద ఇన్సెక్టిసైడ్స్ వాడతారు. అట్లయితే వాళ్ళు సడన్గా ఇన్సెక్టిసైడ్స్కి ఎక్స్పోజ్ అవుతారు. ఇన్సెక్టిసైడ్స్లో మనకి ఆర్గానోఫాస్ఫరస్ కాంపౌండ్స్ ఉండొచ్చు, లేదంటే కార్బమేట్స్ ఉండొచ్చు, ఆర్ ఆర్గానోఫాస్ఫేట్స్ ఉండొచ్చు. ఇవి ఎక్స్పోజర్ అవడం వల్ల దిస్ ఇన్హిబిట్స్ ద అసిటైల్ కోలిన్ ఎస్టరేస్ ఇన్హిబిట్ చేస్తుంది. అసిటైల్ కోలిన్ ఎస్టరేస్ని ఇన్హిబిట్ చేయడం వల్ల మనకి ఇంక్రీజ్ అసిటైల్ కోలిన్ ఇన్ ద సినాప్టిక్ లెఫ్ట్లో మనకి అసిటైల్ కోలిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్ ఇంక్రీజెస్ ద యాక్షన్ ఆన్ నికోటినిక్ రిసెప్టర్స్ అండ్ మస్కరినిక్ రిసెప్టర్స్. సో దిస్ లీడ్ టు కోలినర్జిక్ పాయిజనింగ్ అని చెప్పేసి అంటారు. అయితే దీని మీనింగ్ నార్మల్గా ఇది ఒక న్యూరాన్, దిస్ ఇస్ ప్రీ సినాప్టిక్, దిస్ ఇస్ పోస్ట్ సినాప్టిక్. మనకి ఇక్కడ నుంచి మనకి అసిటైల్ కోలిన్ అనేది సెక్రెట్ అయింది. అసిటైల్ కోలిన్ ఇక్కడ ఉంటుంది. అసిటైల్ కోలిన్ అనేది నార్మల్గా దీని మీద అసిటైల్ కోలిన్ ఎస్ట్రేస్ అనే ఎంజైమ్ యాడ్ చేస్తే దిస్ అసిటైల్ కోలిన్ అనేది డిగ్రేడ్ అయినా జరుగుతుంది, లేదంటే రీఅప్టేక్ అయినా జరుగుతుంది. ఓకే, ఇప్పుడు అసిటైల్ కోలిన్ ఎస్ట్రేస్ ఎంజైమ్ అనేది లేకపోతే దిస్ అసిటైల్ కోలిన్ అనేది ఈ సినాప్టిక్ క్లిప్లో ఇలానే ఉండిపోతుంది, ఆర్ న్యూరోమస్కులర్ జంక్షన్లో ఇలానే ఉండిపోతుంది. దేర్ ఫోర్ మోర్ స్టిమ్యులేషన్ ఆఫ్ ద పోస్ట్ సినాప్టిక్ న్యూరాన్. కాబట్టి దిస్ ఈస్ కాల్డ్ అస్ కోలినర్జిక్ పాయిజనింగ్ అని చెప్పేసి అంటారు. నార్మల్గా మనకి నికోటినిక్ రిసెప్టర్స్ అనేవి రెండు ప్లేసెస్లో ఉంటాయి, ఎన్ఎం టైప్ అండ్ ఎన్ఎం టైప్. ఇక్కడ ఎన్ఎన్ టైప్ మనం మాట్లాడుకుంటలేము, ఎందుకంటే ఇది ఏఎన్ఎస్ గ్యాంగ్లియాన్స్లో ఉంటుంది అండ్ సిఎన్ఎస్లో ఉంటుంది. నెక్స్ట్ ఎన్ఎం టైప్ వచ్చేసరికి, ఎన్ఎం టైప్ ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ప్రజెంట్ ఇన్ న్యూరో మస్క్యులర్ జంక్షన్ దగ్గర ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎం టైప్ 1, 2, 3, 4, 5. ఓకే, 1, 2, 3, 4, 5. దీంట్లో ఈవెన్స్ అంటే 2 and 4 ఆర్ జిఐ సబ్ టైప్, 1, 2, 1, 3 and 5 ఆర్ జీక్యూ సబ్ టైప్. ఇక్కడ 2 అనేది మోస్ట్ ఇంపార్టెంట్, అది హార్ట్ని ఇన్హిబిట్ చేస్తుంది, దేర్ బై డిక్రీజింగ్ ద హార్ట్ రేట్, డిక్రీజింగ్ ద కండక్షన్ అండ్ డిక్రీజింగ్ ద కాంట్రాక్షన్. అదే 3 అనేది మోర్ ఇంపార్టెంట్. 3 అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే అది జిఐటి, రెస్పిరేటరీ, ఓకే, ఐస్ దగ్గర, లాక్రిమేషన్ దగ్గర, సలైవరీ గ్లాండ్స్ దగ్గర, స్వెట్ గ్లాండ్స్ దగ్గర, అన్నిటి దగ్గర మనకి M3 రిసెప్టర్స్ ఉంటాయి, విచ్ హెల్ప్స్ ఇన్ కాంట్రాక్షన్. అక్కడ కాంట్రాక్షన్ చేసిన తర్వాత మనకి యాక్షన్ అనేది ఉంటుంది. అంతేకాకుండా స్పెసిఫిక్గా మనకి బ్లడ్ వెజల్స్ దగ్గర ఇట్ కాజెస్ వాసో డైలటేషన్. ఇది ఒకటి స్పెసిఫిక్ గుర్తుపెట్టుకోవాల్సింది. M1 అనేది కాగ్నిషన్కి సంబంధించి ఉంటే ఇట్ ఇంక్రీజెస్ కాగ్నిషన్. సో ఇప్పుడు ఆర్గానోఫాస్ఫరస్ పాయిజనింగ్ వల్ల అసిటైల్ కోలిన్ ఎస్టరేజ్ అనే ఎంజైమ్ అనేది ఇన్హిబిట్ అవుతుంది, thereby increase acetylcholine esterase staying in the synaptic cleft. అంటే బిట్వీన్ నర్వ్ అండ్ మజిల్ కావచ్చు, న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, బిట్వీన్ నర్వ్ అండ్ నర్వ్ ఉండొచ్చు. కాబట్టి సో మనకి ఫీచర్స్ ఉంటాయి సచ్ యాజ్ మస్కరీనిక్ ఫీచర్స్ ఒకటి, నికోటినిక్ ఫీచర్స్ ఒకటి. మస్కరీనిక్ ఫీచర్స్ ఏంటిది అంటే, ఇప్పుడు న్యూరాన్ నుంచి అసిటైల్ కోలిన్ వచ్చేసి మజిల్ మీద పడింది, ఇక్కడ ఎన్ఎం టైప్ ఆఫ్ రిసెప్టర్స్ ఉంటాయి. ఓకే, నౌ అది నికోటిన్కి సంబంధించి. మస్కరిన్కి సంబంధించింది ఏంటిది? M1, M2, M3, M4, M5. మోస్ట్ కామన్లీ M3 అండ్ M2 రిసెప్టర్స్ ఉంటాయి. దాని గురించి చూద్దాం. దాని గురించి మోస్ట్ కామన్లీ మనకు ఒక నిమోనిక్ ఉంటుంది, దట్ ఈస్ డంబెల్స్. ఓకే, DUMB, డంబ్ బెల్స్, BELLS. ఓకే, ఫస్ట్ చూసుకుంటే ఎక్సెప్ట్ దిస్ బి, ఈ ఒక్క బిని సెపరేట్ పెట్టుకోవాలి. ఆల్ దీస్ ఆర్ M3 సబ్ టైప్. ఓకే, ఇది M3కి సంబంధించిన రియాక్షన్స్. ఒకవేళ డి అంటే మనకి జిఐటి మీద ఎక్కువ యాక్ట్ చేసేసరికి ఏమవుతుంది? డయేరియా, యూరినేషన్, M ఫర్ మయోసిస్, B ఫర్ బ్రాంకోస్పాజమ్, నెక్స్ట్ E ఫర్ ఎమిసిస్, L ఫర్ లాక్రైమేషన్, ఇంకో L ఫర్, ఓకే, డమ్, BELSS. ఒకటి సలైవేషన్, ఇంకోటి స్వెట్టింగ్. లెట్ us అండర్స్టాండ్ దిస్ ఇస్ ఇన్ డీటెయిల్. ఎట్లా అంటే
ఎట్లా అంటే నార్మల్గా ఇది M3 రిసెప్టర్స్ అనేది GATలో ఉంటుంది. M3 రిసెప్టర్స్ అనేది స్వెట్ గ్లాండ్స్లో ఉంటుంది. M3 రిసెప్టర్స్ అనేది సలైవరీ గ్లాండ్స్లో ఉంటుంది. M3 రిసెప్టర్స్ ఆర్ ప్రజెంట్ ఆన్ బ్లాడర్ మీద ఉంటుంది అండ్ సీలరీ మజిల్స్ అండ్ ప్యూపిలరీ మజిల్స్ మీద ఉంటుంది. ఓకే, అండ్ బ్రాంకై మీద కూడా ఉంటుంది. ఓకే, నో కమింగ్ టు GAT దగ్గర మనకి ఇంక్రీజెస్ సెక్రేషన్స్ అండ్ ఇంక్రీజెస్ పెరిస్టాల్సిస్. స్వెట్ గ్లాండ్స్ దగ్గర ఇట్ ఇంక్రీజెస్ స్వెట్ ప్రొడక్షన్ అండ్ సలైవరీ గ్లాండ్స్ దగ్గర ఇట్ ఇంక్రీజెస్ సలైవరీ ప్రొడక్షన్. అండ్ నెక్స్ట్ హార్ట్ దగ్గరకు వచ్చేసరికి అంటే బ్లాడర్, ఇది బీపర్ బ్లాడర్ దగ్గరకు వచ్చేసరికి మనకి ఇంక్రీజ్ బ్లాడర్ మజిల్ కాంట్రాక్షన్ అంటే మనకి యూరినేషన్ అవుతుంది. నెక్స్ట్ సీలియారిస్ మజిల్ అండ్ ప్యూపిలరీ స్పింక్టర్స్, ఇవి వీటిలో ఏమైతే మనకి మయోసిస్ అవుతుంది అంటే ప్యూపిల్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఇట్ కాజెస్ ఒకటి మియోసిస్, ఇంకొకటి ఏంటిది అకామిడేషన్ చేస్తుంది. నెక్స్ట్ డి, ఇక్కడ ఇట్ ఈస్ ఆల్సో ప్రజెంట్ ఇన్ M2 టైప్. M2 టైప్ ఎక్కడ ఉంటుంది? M2 టైప్ మస్కరిన్ రిసెప్టర్స్ ఆర్ ప్రజెంట్ ఇన్ హార్ట్ దగ్గర ఏం చేస్తుంది? దీస్ కాజెస్ డిక్రీజ్ ఇన్ కండక్షన్, డిక్రీజ్ ఇన్ హార్ట్ రేట్, డిక్రీజ్ ఇన్ కాంట్రాక్షన్. దేర్ బై ఇప్పుడు చూసుకుంటే ఇవన్నీ యాక్షన్స్ ఎలివేట్ అవుతాయి. ఓకే, దేర్ ఫోర్ ఇప్పుడు GAT దగ్గర ఎలివేట్ అయితే ఏమవుతుంది? స్టమక్ నుంచి పైనకి వెళ్తుంది, కిందికి వెళ్తుంది. దట్ ఈస్ డయేరియా అండ్ ఎమిసిస్. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ బ్లాడర్ మజిల్ కాంట్రాక్షన్ అవుతుంది, యూరినేషన్. నెక్స్ట్ ఐస్ దగ్గర మనకి మియోసిస్ ఎక్కువ అవుతూ ఉంటాయి అంటే ప్యూపిల్ అనేది కన్స్ట్రిక్ట్ అవుతాయి, పిన్ పాయింట్ ప్యూపిల్స్ అవుతాయి. దాని తర్వాత B ఫర్ బ్రాంకోస్పాజం, బ్రాంకియల్ మజిల్ కూడా కన్స్ట్రిక్ట్ అవుతాయి, బ్రాంకోస్పాజం అవుతుంది. ఈ సెపరేట్ B అని ఎందుకు రాసినానంటే దిస్ ఈస్ డ్యూ టు GI సబ్ టైప్, దట్ ఈస్ బ్రాడికార్డియా. ఓకే, బ్రాడికార్డియా. ఇది ఎమిసిస్, లాక్రిమేషన్, సలైవేషన్ అండ్ స్వెట్టింగ్. దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ ద మస్కరినిక్. నో కమింగ్ టు నికోటినిక్. నికోటినిక్లో మనకి NN టైప్ ఉంటుంది, NM టైప్ ఉంటుంది. ఓకే, NN టైప్ అంటే మనకి ANSలో ఉంటుంది, ఓకే, CNSలో ఉంటుంది అండ్ గ్యాంగ్లియాన్స్ దగ్గర ఉంటాయి. ANSకి సంబంధించిన గ్యాంగ్లియాన్స్ దగ్గర ఉంటుంది NN సబ్ టైప్ అనేది. అయితే దిస్ NN సబ్ టైప్ CNS ఫీచర్స్ ఉంటాయి. వాట్ ఆర్ ద CNS ఫీచర్స్? సచ్ యాస్ రెస్పిరేటరీ డిప్రెషన్, లాథర్జీ, సీజర్స్, కోమా వచ్చే ఛాన్స్ ఉంటాయి వీటి వల్ల. నో NM టైప్ వచ్చేసరికి న్యూరోమస్క్యులర్ దగ్గర మనకి ఇప్పుడు అస్టల్ కోలిన్ లెవెల్స్ అనేది పెరిగింది. అస్టల్ కోలిన్ లెవెల్స్ అనేది పెరగడం వల్ల సేమ్ సక్సినైల్ కోలిన్ యాక్షన్ ఎట్లుంటుందో సేమ్ ఇక్కడ అస్టల్ కోలిన్ వాల్యూస్ పెరగడం వల్ల కూడా అట్లనే ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇంక్రీజ్ అస్టల్ కోలిన్ ఎట్ ద సినాప్టిక్ క్లెఫ్ట్ ఎట్ ద NMJ జంక్షన్లో అస్టల్ కోలిన్ లెవెల్స్ పెరగడం వల్ల దీస్ లీడింగ్ టు ఏమవుతుంది? ఓవర్ స్టిమ్యులేషన్ ఆర్ ప్రొలాంగ్డ్ డీపోలరైజేషన్. దీస్ లీడ్ టు ఫస్ట్ ఫ్యాసిక్యులేషన్స్ అయితే టైప్ 1 బ్లాక్, ఫేజ్ 1 బ్లాక్ ఫ్యాసిక్యులేషన్స్ అయినాయి. దాని తర్వాత క్రాంప్స్ అయితే ఫాలోడ్ బై డీసెన్సిటైజేషన్ అయ్యి లీడింగ్ టు NMJ బ్లాకేడ్. ఓకే, ప్రొలాంగ్ అయిపోయిన తర్వాత మనకి అది ప్రొలాంగ్ డీపోలరైజేషన్ ఆర్ అట్లా టిటానస్ స్టేజ్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత ఏమైతే మొత్తానికి లాస్ అయిపోతుంది. సో ఫ్లాసిడ్, ఫస్ట్ ఫ్యాసిక్యులేషన్స్ అయితే దాని తర్వాత ఫ్లాసిడ్ అవుతుంది. సో దిస్ ఈజ్ అబౌట్ OP పాయిజనింగ్ సిమ్టమ్స్, డంబెల్స్, CNS సిమ్టమ్స్ అండ్ న్యూరోమస్కులర్ జంక్షన్ దగ్గర సిమ్టమ్స్ సిమిలర్ టు అస్టల్ కోలిన్. మనకి ఇక్కడ ఫేజ్ 1 బ్లాక్, ఫేజ్ 2 బ్లాక్ అవుతుంది. ఫేజ్ 1 బ్లాక్ వచ్చేసరికి ఫ్యాసిక్యులేషన్స్ అండ్ క్రాంప్స్, ఫేజ్ 2 బ్లాక్ వచ్చేసరికి మనకి ఇక్కడ NMJ బ్లాకేడ్ అనేది అయిపోతుంది. ఓకే, నో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఏంటి? ట్రీట్మెంట్ ఎలా చేయాలంటే we have to treat both muscarinic symptoms and nicotinic symptoms. Okay, muscarinic symptoms ki we will use atropine, and nicotinic symptoms ki we use pralidoxine along with atropine. Okay, ఇక్కడ స్పెషాలిటీ ఆఫ్ అట్రోపిన్ ఏంటిది? అట్రోపిన్ ఈజ్ అన్ యాంటీకోలినర్జిక్ డ్రగ్, ఇట్ ఈస్ అన్ యాంటీమస్కరినిక్. స్పెసిఫికల్గా మాట్లాడాలంటే యాంటీమస్కరినిక్. ఇట్ డస్ నాట్ యాక్ట్ అగైనెస్ట్ యాంటీకోలినర్జిక్, అంటే యాంటీ నికోటినిక్ కాదు, ఇట్ ఈస్ ఓన్లీ యాంటీ మస్కరినిక్. ఇప్పుడు అట్రోపిన్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అ కాంపిటేటివ్ ఇన్హిబిటర్ ఆఫ్ ఓపీ పాయిజన్. ఓకే, ఇది దీని మెకానిజం ఆఫ్ యాక్షన్. సెకండ్ ఏంటంటే ఇట్ ఆల్సో క్రాసెస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ని క్రాస్ చేస్తుంది. ఓకే, నో ప్రాలిడాక్సిన్ ఏంటిదంటే
ఇట్ డస్ నాట్ క్రాస్ ద బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ ఇది క్రాస్ చేయదు. సో వీ విల్ యూస్ అట్రోపిన్ అలాంగ్ విత్ ప్రాలిడాక్సిన్. ఓకే, ప్రాలిడాక్సిన్ స్పెసిఫిక్ ఫీచర్ ఏంటి? ప్రాలిడాక్సిన్ అనేది వీ హ్యావ్ టు యూజ్ ఇట్ ఎర్లీ ఎందుకంటే we can reverse the features of OP poisoning. Okay, that is the thing. First we have to use pralidoxime early to reversible the features of OP poisoning. Next, ఇది ఏం చేస్తుంది? దీస్ కాజెస్ అస్టైల్కోలిన్ ఎస్టరేజ్ ఏదైతే ఉంటుందో డీఫాస్ఫోరైలేషన్ చేస్తుంది. నార్మల్లీ అస్టైల్కోలిన్ ఎస్టరేజ్ ని ఫాస్ఫోరైలేస్ చేస్తే ఇన్యాక్టివేషన్ అయిపోతుంది. ఇప్పుడు మనము ప్రాలిడాక్సైమ్ యూజ్ చేస్తే ఇట్ కాజెస్ dephosphorylation of acetylcholinesterase, thereby activating the acetylcholinesterase. Acetylcholinesterase ని యాక్టివేట్ చేస్తుంది or regenerates the acetylcholinesterase. Pralidoxime helps in regeneration of the acetylcholinesterase by dephosphorylation, and if it is given early, అప్పుడు బెటర్ యూజ్ అనేది ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ టేకెన్ అలాంగ్ విత్ అట్రోపిన్, ఎందుకంటే అట్రోపిన్ క్రాసెస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. అట్రోపిన్ ఓన్లీ మస్కరినిక్ సింటమ్స్ని మాత్రమే రివర్స్ చేస్తుంది. ఓకే, నికోటినిక్ సింటమ్స్ వల్ల వచ్చే సింటమ్స్ ఏంటంటే మోస్ట్ కామన్లీ ఎన్ఎం సింటమ్స్. ఎన్ఎం సింటమ్స్ ఏమేమి ఉంటాయి? ఫ్యాసికులేషన్స్ కానీ క్రాంప్స్ కానీ ఇన్హిబిట్ చేయడానికి ప్రాలిడాక్సైమ్ అనే అట్రోపిన్ అనేది యూజ్ చేస్తాం. మస్కరినిక్ సింటమ్స్ అంటే డంబెల్స్, DUMBBELSS. ఓకే, దిస్ ఇస్ డంబెల్స్ అండ్ దిస్ ఇస్ fasciculations, symptoms and CNS symptoms. Now coming to what is atropine. Atropine అంటే ఏంటిది? Atropine అంటే నార్మల్లీ ఇట్ ఈస్ అన్ యాంటీకోలినర్జిక్ డ్రగ్. దాంట్లో ఇట్ ఈస్ మరి మస్కరీనిక్ రిసెప్టర్స్ని ఇన్హిబిట్ చేస్తుందా, నికోటినిక్ రిసెప్టర్స్ని ఇన్హిబిట్ చేస్తుందా? అట్రోపిన్ అనేది మస్కరీనిక్ రిసెప్టర్స్ని మాత్రమే ఇన్హిబిట్ చేస్తుంది. నికోటినిక్ ఈస్ నాట్, అంటే నో ఎఫెక్ట్ ఆన్ నికోటినిక్ రిసెప్టర్స్. అంటే it is not antagonistic to nicotinic receptors, it is antagonistic to muscarinic receptors. Muscarinic receptors ఎక్కడెక్కడ ఉంటాయి? ఫస్ట్ ఐస్ దగ్గర మనకి సీలియారిస్ మజిల్ అండ్ పీపిలరీ మజిల్. నెక్స్ట్ జిఐటి దగ్గర ఏముంటుంది? జిఐటి మజిల్స్ కాంట్రాక్షన్ చేస్తుంది, దానివల్ల మనకి పెరిస్టాల్సిస్ అవుతుంది. నెక్స్ట్ ఐస్ దగ్గరనే లాక్రిమల్ గ్లాండ్స్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ మౌత్లో సలైవరీ గ్లాండ్స్ కూడా ఉంటాయి. ఆ సలైవరీ గ్లాండ్స్ నుంచి మనకి సలైవా ప్రొడక్షన్ అనేది ఉంటుంది. స్వెట్ గ్లాండ్స్ నుంచి స్వెట్ ప్రొడక్షన్ అనేది ఉంటుంది. నెక్స్ట్ హార్ట్ దగ్గర ఉంటుంది. హార్ట్ దగ్గర విచ్ టైప్? జిఐ సబ్ టైప్, దట్ ఈస్ M2 ఉంటాయి, విచ్ కాజెస్ బ్రాడికార్డియా. ఓకే, బ్రాడికార్డియా కాజ్ చేస్తుంది. నెక్స్ట్ సిఎన్ఎస్ దగ్గర ఉంటాయి. సిఎన్ఎస్ దగ్గర M1 టైప్ ఉంటుంది, విచ్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ద కాగ్నిషన్. అండ్ బ్లాడర్ దగ్గర ఉంటుంది. బ్లాడర్ దగ్గర ఏం చేస్తే నార్మల్గా బ్లాడర్ కాంట్రాక్షన్ అనేది చేస్తే లేయర్ బై యూరినేషన్ అవుతుంది. సో దీస్ ఆర్ ద నార్మల్ సైట్స్ వేర్ M రిసెప్టర్స్ ఆర్ ప్రజెంట్. ఇప్పుడు అట్రోపిన్ ఏం చేస్తుంది? అట్రోపిన్ ఈస్ మస్కరినిక్ యాంటగోనిస్ట్. దేర్ బై ఇప్పుడు ఐస్ అనేది నార్మల్గా సీలియారిస్ మజిల్ అండ్ పీపిలరీ మజిల్ ఇవి రెండింటి వల్ల ఏమైతే మియోసిస్ అవుతుంది అండ్ అకామిడేషన్. సో అట్రోపిన్ ఏం చేస్తుంది? అట్రోపిన్ విల్ కాజ్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ టు దిస్. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆపోజిట్? మిడ్రియాసిస్ అండ్ సైక్లోప్లీజియా. మిడ్రియాసిస్ చేయడం వల్ల ప్యూపిల్ అనేది డైలేట్ అవుతుంది. సైక్లోప్లీజియా వల్ల మనకి పెయిన్ అనేది తక్కువ అవుతుంది. నెక్స్ట్ జిఐటి దగ్గర నార్మల్గా M3 రిసెప్టర్స్ని యాక్టివేట్ చేసేసరికి ఇట్ కాజెస్ పెరిస్టాల్సిస్. అంటే కింది అది ఓవర్ స్టిమ్యులేట్ అయితే కిందికి డైరియా వస్తుంది, పైన ఎక్కువ వామిటింగ్ వస్తుంది, దట్ ఈస్ ఎమెసిస్. అదే ఒకవేళ దీన్ని ఇన్హిబిట్ చేస్తే మనకి ఏమవుతుంది? దిస్ కాజెస్ డిక్రీస్ సెక్రేషన్ అండ్ డిక్రీస్ మొటిలిటీ. ఇవన్నీ అట్రోపిన్ ఫీచర్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఐస్ దగ్గర లాక్రిమల్ గ్లాండ్స్ ఓవర్ స్టిమ్యులేటెడ్ బై M3 రిసెప్టర్స్ లీడింగ్ టు ఎక్కువ లాక్రిమేషన్ అవుతుంది. బట్ అట్రోపిన్ ఈజ్ యాంటీకోలినర్జిక్ మస్కరినిక్ యాంటగోనిస్టిక్ కాబట్టి దేర్ విల్ బి డిక్రీస్ లాక్రిమేషన్. ఓకే, స్వెట్టింగ్ కూడా తక్కువైపోతుంది, డిక్రీస్ స్వెట్టింగ్. ఓకే, నెక్స్ట్ సలైవేషన్, స్వెట్టింగ్. అంతేకాకుండా ఇప్పుడు బ్రాడికార్డియా అవుతుంది. బ్రాడికార్డియా తీసేసి ఇంక్రీస్ హార్ట్ రేట్ పెరుగుతుంది. నెక్స్ట్ సిఎన్ఎస్ దగ్గర కాగ్నిషన్ పెరిగింది, ఇక్కడ కాగ్నిషన్ అనేది తక్కువ అవుతుంది అండ్ డిసోరియంటేషన్ అవుతుంది, అండ్ బ్లాడర్ అనేది నార్మల్గా M3 రిసెప్టర్స్ స్టిమ్యులేట్ చేస్తే బ్లాడర్ కాంట్రాక్షన్ అండ్ యూరినేషన్ అవుతుంది. ఇక్కడ బ్లాడర్ రిటెన్షన్ అంటే యూరిన్ రిటెన్షన్ అవుతుంది అండ్ డిక్రీస్ కాంట్రాక్షన్ ఆఫ్ ద బ్లాడర్ అంటే రిలాక్సేషన్ ఆఫ్ ద బ్లాడర్.
bladder undergoes relaxation and retention of the urine. So decrease urgency in cystitis patients. ఇప్పుడు what are the side effects? What are the side effects of atropine? Atropine side effects ఏంటిది? దిస్ ఇస్ యాంటీకోలినర్జిక్ పాయిజనింగ్. ఒకవేళ ఇంక్రీజ్ ఇన్ అట్రోపిన్ ఇంటేక్, అట్రోపిన్ అనేది కనుక మనం ఎక్కువ ఇస్తే దిస్ కాజెస్ అట్రోపిన్ ఈజ్ ఏ యాంటీకోలినర్జిక్. అంటే స్పెసిఫికల్లీ మాట్లాడాలంటే మస్కరినిక్ యాంటగోనిస్ట్. ఇది ఒకవేళ పాయిజనింగ్ అనేది జరిగితే దీస్ లీడ్ టు వాట్ ఆర్ ద ఫీచర్స్? ఐస్ దగ్గర ఇట్ లీడ్స్ టు మిడ్రియాసిస్ అండ్ సైక్లోప్లీజియా. ఐస్ దగ్గర ఇట్ లీడ్స్ టు మిడ్రియాసిస్ అండ్ సైక్లోప్లీజియా. దీనివల్ల దేర్ ఇస్ ఇంక్రీస్ రిస్క్ ఆఫ్ అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా. సో అక్యూట్ యాంగిల్ క్లోజర్ గ్లాకోమా రిస్క్ ఎక్కువ ఉంటాయి కాబట్టి గ్లాకోమా ఉన్న పేషెంట్స్లో అట్రోపిన్ అనేది ఇవ్వద్దు బికాస్ ఇట్ కాజెస్ మిడ్రియాసిస్. సెకండ్, సిఎన్ఎస్. సిఎన్ఎస్ దగ్గర అట్రోపిన్ ఏం చేస్తే డిక్రీజెస్ ద కాగ్నిషన్ అండ్ డిక్రీజెస్ ద ఓరియంటేషన్. సో మనం సివిఎస్ దగ్గర ఏమవుతుంది? డిక్రీజ్ ఇన్ ద కాగ్నిషన్ అండ్ డిక్రీజ్ ఇన్ ద ఓరియంటేషన్. నెక్స్ట్ సివిఎస్. ఇక్కడ ఏం చేస్తుంది? నార్మల్లీ M2 రిసెప్టార్స్ బ్రాడికార్డియా చేస్తుంది. ఇక్కడ సివిఎస్ దగ్గర అట్రోపిన్ ఏం చేస్తే ఇట్ ఇంక్రీజెస్ ద హార్ట్ రేట్, కాజెస్ టాకికార్డియా. నెక్స్ట్ స్వెట్ గ్లాండ్స్. స్వెట్ గ్లాండ్స్ దగ్గర M3 రిసెప్టార్స్ ఉంటాయి. M3 రిసెప్టార్స్ బై యాక్షన్ ఆఫ్ అసిటైల్కోలిన్ అది ఇంక్రీజ్ స్వెట్ అవుతుంది. బట్ ఇక్కడ అట్రోపిన్ వల్ల ఏమవుతుంది? ఇట్ ఇన్హిబిట్స్ ద M3, దేర్ బై డిక్రీజెస్ ద స్వెట్టింగ్. స్వెట్టింగ్ తక్కువైతే కాబట్టి టెంపరేచర్ రెగ్యులేషన్ ఉండదు, ఇంక్రీజ్ టెంపరేచర్. అండ్ స్వెట్టింగ్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇట్ కాజెస్ డ్రై స్కిన్. ఓకే, సో ఇంక్రీజ్ బాడీ టెంపరేచర్, హైపర్థర్మియా అండ్ డ్రై స్కిన్. నో కమింగ్ టు బ్లాడర్. బ్లాడర్ దగ్గర నార్మల్గా M3 రిసెప్టార్స్ ఉంటాయి. M3 రిసెప్టార్స్ వెళ్ళిపోయిన కాంట్రాక్షన్, దేర్ బై యూరినేషన్ అవుతుంది. బట్ అట్రోపిన్ కాజెస్ బ్లాడర్ రిలాక్సేషన్, కాబట్టి యూరిన్ అనేది రిటెన్షన్ అనేది అవుతుంది. నెక్స్ట్ బవెల్స్, జిఐటి. నార్మల్గా M3 రిసెప్టార్స్ హెల్ప్ ఇన్ బవెల్ కాంట్రాక్షన్ లీడింగ్ టు ఎమిసిస్ అండ్ డయేరియా. బట్ ఇక్కడ M3 రిసెప్టార్స్ని ఇన్హిబిట్ చేయడం వల్ల దీస్ కాజెస్ కాన్స్టిపేషన్. నెక్స్ట్ సలైవా. నార్మల్లీ సలైవేషన్ అవ్వాలి, సలైవేషన్ అవ్వదు, లీడింగ్ టు డిక్రీజ్ సలైవేషన్ ఆర్ డ్రై మౌత్. సో దీస్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ అట్రోపిన్ పాయిజనింగ్. అట్రోపిన్ ఎక్కడెక్కడ ఉంటుంది? నార్మల్గా దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గార్డెనర్స్. గార్డెన్లో ఏమేమి దొరుకుతాయి మనకి? గార్డెన్లో దత్తురా ఆర్ జిమ్సన్ వీడ్స్ ఉంటాయి. గార్డెన్లో we will find దత్తురా అండ్ జిమ్సన్ వీడ్. దీంట్లో ఏమేమి కెమికల్ కాంపౌండ్స్ రిలేటెడ్ టు అట్రోపిన్ ఉంటుంది, హోమట్రోపిన్ ఉంటుంది, అండ్ ట్రోపికమైడ్ ఉంటుంది. ఆల్ దీస్ కాజెస్ దీస్ ఫీచర్స్. ద above features are caused by ingestion of దత్తురా ఆర్ జిమ్సన్స్ వీడ్. ఈ పైన అన్ని ఫీచర్స్ ఇవి ఇంజెక్షన్ చేస్తే వస్తుంది. ఓకే, ఇఫ్ వి ఈట్ దిస్ కాజెస్ మిడ్రియాసిస్ అండ్ డైలేటెడ్. మిడ్రియాసిస్ అంటే ఏంటి? డైలేటెడ్ ప్యూపిల్ అండ్ సైక్లోప్లీజియా. దీన్ని ఏమంటారు? దిస్ ఈస్ కాల్డ్ ఎస్, స్పెసిఫికల్లీ ఒక టర్మ్ ఉంటుంది, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ గార్డెనర్స్ ప్యూపిల్ అని చెప్పేసి అంటారు. ఓకే, సో వాట్ ఈస్ ద ట్రీట్మెంట్ ఆఫ్ యాంటీకోలినర్జిక్ పాయిజనింగ్? దట్ ఈస్ అట్రోపిన్ పాయిజనింగ్, మస్కరినిక్ యాంటగోనిస్టిక్ పాయిజనింగ్. వాట్ ఈస్ ద ట్రీట్మెంట్? దట్ ఈస్ ఫైసోస్టిగ్మిన్ is the treatment of choice, drug of choice. ఎందుకు? ఫైసోస్టిగ్మిన్ ఏం చేస్తాయంటే, ఇప్పుడు మనకి అట్రోపిన్ వల్ల మనకి ACHని ఇన్హిబిట్ చేసింది. అదే మన ఫైసోస్టిగ్మిన్ ఇస్తే దిస్ ఇంక్రీజెస్ ద అస్టైల్కోలిన్ ఇన్ ద NNJ. అప్పుడు అస్టైల్కోలిన్ లెవెల్స్ అనేది పెరుగుతాయి. అండ్ ఇట్ ఆల్సో క్రాసెస్ బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్. సేమ్ యాజ్ అట్రోపిన్, it crosses blood-brain barrier. Physostigmine also causes the blood-brain barrier, and in not charged form, okay, it crosses the blood-brain barrier, same as atropine. It increases the acetylcholine. Atropine decreases the acetylcholine. Physostigmine, it increases the acetylcholine. So this is the drug of choice for atropine poisoning or anticholinergic poisoning or muscarinic antagonistic poisoning. Okay, so this is about OP poisoning and its treatment, atropine and atropine side effects and atropine poisoning. Thank you for your patience listening.